వెంకటేశ్వర స్వామి భూమి మీద ఎలా అవతరించారు? ఎక్కడ అవతరించారు? ఆయనను ఎలాంటి కారణాలు భూమి మీదకు తీసుకొచ్చాయి? ఇలాంటి విషయాలన్నీ మనం పార్ట్ 1లో చూసాం. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా వెళ్లి చూసేయండి. ఇప్పుడు పార్ట్ 2లో స్వామివారు భూమి మీద ఎక్కడికి వచ్చారు? ఎలా జీవించారు? ఎలాంటి కష్టాలు అనుభవించారు? ఎలా శాపం ఇచ్చారు? ఎలా దెబ్బ తగిలించుకున్నారు? ఇవన్నీ మనం పార్ట్ 2లో ఇప్పుడు చూద్దాం. లక్ష్మీదేవిని కూలిపోయిన బాధతో విష్ణువు నిర్ణయించుకున్నాడు. ఆమె ఉన్న భూమిపైనే నివసిస్తాను అని ఆయన భూలోకానికి వచ్చి తన అవతారానికి తగిన స్థలాన్ని వెతికాడు. అలా వెతుకుతూ వెంకటాద్రి శిఖరంపై ఉన్న ఒక చింత చెట్టు కింద ఒక చీమల గుట్టలో నివాసం ఉందామని నిర్ణయించుకున్నారు. పూర్వజన్మలో స్వామివారి తల్లే ఆ చీమల పుట్ట మరియు ఆ చింత చెట్టే స్వామివారి తండ్రి. వారు వాళ్ళ యొక్క ఆఖరి జన్మ స్వామితో గడపాలని ఇలా సేవ చేసుకుందామని ఇలా అవతరించారు. తర్వాత స్వామివారు ఆ చీమల పుట్టలో తన యొక్క తపస్సును ప్రారంభించారు. ఈ విష్ణువు తపస్సును గమనించిన శివుడు, బ్రహ్మ లక్ష్మీదేవితో మాట్లాడి ఎలా అయినా సరే స్వామివారికి దగ్గర చేద్దామన్న ఉద్దేశంతో లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మొదలు పెడతారు. ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ స్వామివారిని కలిసేదే లేదు అని కటాకటీగా చెప్పడంతో వారికి ఏం చేయాలో తెలియక విధి కోసం ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. శివుడు దూడగా, బ్రహ్మ ఆవుగా రూపాంతరం చెంది వారు లక్ష్మీదేవితో ఇలా అన్నారు: ఇవన్నీ చోళరాజ్యంలో అమ్మండి, అవే స్వామి ఉన్న చోటుకు దారి చూపిస్తాయి అని చెప్పారు. ఇది లక్ష్మీదేవి ఈ మాటకు అంగీకరించి ఆవును దూడను చోళరాజ్యంలోకి చేరవేసింది. ఆ రాజ్యంలో ఈ యొక్క మాయ ఆవు దూడ అన్నిటికంటే చాలా భిన్నంగా ఉండేది. అంటే ఎక్కువగా పాలు ఇవ్వడం, అన్నిటిలోకి చాలా స్పెషల్గా కనబడడం లాగా. ఇలా ఒకసారి చోళరాణి దృష్టి ఈ ఆవుల పైన పడింది. ఆ ఆకర్షణ చోళరాణికి చాలా బాగా నచ్చింది. ఇలా ప్రతిరోజు ఆ ఆవు దూడ వెంకటాద్రి కొండపైకి వెళ్ళడం, చీమలగుట్ట దగ్గర ఉన్న స్వామివారికి తన పాలను అర్పించడం, మళ్ళీ తిరిగి రాజ్యంలోకి ఖాళీ పొదుగుతో రావడం, ఇలా చాలా రోజులు సాగింది. కానీ ఒకసారి ఆ చోళరానికి అనుమానం వచ్చి ఆ గోవుల కాపరిని పిలిచి ఇలా మందలించడం మొదలుపెట్టింది. ఇతర ఆవులు పాలు ఇస్తున్నాయి, కానీ ఈ ఆవులు మాత్రం ఎందుకు పాలను ఇవ్వడం లేదు అని గోవుల కాపరిని ప్రశ్నించగా, గోవుల కాపరికి సందేహం వచ్చి గోవుల కాపరి ఒక ఆవుపై కన్ను వేసి ఆవు ఏం చేస్తోందని ఆవు వెనక పయనాన్ని సాగించాడు. ఆ ఆవు యథాస్థానంగా స్వామివారికి పాలను అర్పించడం మొదలుపెట్టింది. అది చూసిన ఇతను, ఈ ఆవు వల్ల నేను అమ్మగారి చేత మాటలు పడ్డాను, అందుకని ఈ ఆవు యొక్క పొదుగును నరికివేస్తాను అని గొడ్డలిని విసురుతాడు. తనకు ఆహారాన్ని, తనకు యొక్క దాహాన్ని తీర్చిన ఆవును చంపడం ఇష్టం లేని ఒక శ్రీవారు పుట్టలోంచి సడన్గా పైకి లేచి ఆ యొక్క ఆవును తప్పించి తన యొక్క తలను అడ్డంగా పెడతారు. అప్పుడు ఆ గొడ్డలి స్వామివారి తలకు తగిలి అక్కడ అత్యంత రక్తస్రావం కింద మారి ఆ పుట్టంతా ఎర్రబడింది. ఈ లోపు స్వామివారిని కొట్టినంతో ఆ యొక్క గోవుల కాపరి తక్షణమే అక్కడ మరణించి విష్ణులోకాన్ని పొందు. ఆ సంఘటన చూసిన ఆవు దూడ భయపడి తిరిగి రాజ్యానికి చేరుకున్నాయి. అలా చేరుకుని చోళరాజు దగ్గరకు వెళ్ళి తలకాయను అటు ఇటు ఆడిస్తున్నాయి. అవి ఏం చెప్తున్నాయో అర్థం కాని చోళరాజు ఒక సైనికుడిని పంపి అసలు ఏం జరిగిందో తెలుసుకుని రమ్మన్నాడు. అప్పుడు ఆ సైనికుడు అక్కడ వరకు వెళ్ళి ఆ రక్తాన్ని చూసి భయపడి తిరిగి వచ్చి చోళరాజుకు జరిగిందంతా చెప్తాడు. ఇది విన్న చోళరాజు ఆ స్థలానికి వచ్చి అది చూస్తాడు. ఈలోపు ఆ స్వామి పుట్టలో నుంచి బయటకు వచ్చి, ఓ చోళరాజా, నీ రాజ్యంలో ఉన్న గోవుల కాపరియే ఇంత కసాయివాడిలా ఉంటే నీ రాజ్యం మరియు నీ పరిపాలన ఎంత క్రూరంగా ఉంటుందో అర్థమవుతోంది. నా భక్తుల జోలికి వస్తే నేను ఊరుకోను, అందుకే నేను శపిస్తున్నాను. నువ్వు ఈ క్షణం నుండి దెయ్యంగా మారతావు అని శపిస్తాడు. అప్పుడు ఆ చోళరాజు భయపడి, స్వామి తప్పైపోయింది, క్షమించండి అనగా, లేదు రాజా, నువ్వు శిక్షకు అనుభవించాల్సిందే అంటాడు. అప్పుడు సరే స్వామి, కానీ నా యొక్క శిక్షకు ముగింపు ఎప్పుడు అని అనగా, సరే విను, అయితే రానున్న రోజుల్లో నీ శాపం తొలగిపోతుంది. అప్పుడు నువ్వు ఆకాశరాజులాగా జన్మిస్తావు. అలా జన్మించి నీ కూతురును నాకు ఇచ్చి వివాహం చేస్తావు అని శాప విమోచనాన్ని చెప్తాడు స్వామి. ఇలా స్వామివారి మొదటి ఘట్టం భూమిపైన ఆరంభమైంది. మిగతా కథను 3వ భాగంలో చూద్దాం. ఇంకా ఈ ఛానల్ ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ని మళ్ళీ మీ ముందుకు తీసుకురావడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాను.